మనందరికీ తీతి గురించి చాలా డౌట్స్ ఉంటాయి. చాలా భయాలు ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మన ముందు డెంటిస్ట్ డాక్టర్ శ్వేత గారు ఉన్నారు. హలో శ్వేత గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో చెప్పండి శ్వేత గారు, యాజ్ ఎ డెంటల్ డాక్టర్ మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది? నాకు ఈ డెంటల్ జర్నీ నుంచి 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓకే, కూల్. సో ప్రతి ఒక్కరిలో ఉండే కామన్ డౌట్ ఇది, రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేయాలి? కొందరు 1 టైం అంటారు, కొందరు 2 టైమ్స్ అంటారు. సో మీరు చెప్పండి. యాజ్ ఎ డెంటిస్ట్ కింద మేము రికమెండ్ చేసేది ఏంటి అంటే డైలీ 2 టైమ్స్ కంపల్సరీ బ్రష్ చేయాలి. ఓకే. ఫస్ట్ టైం ఎలాగో మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేస్తారు, నైట్ పడుకునే ముందు అంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్, ఇంకా దాని తర్వాత ఇంకేమీ ఫుడ్ కూడా మనం కన్జ్యూమ్ చేయకూడదు ఎక్సెప్ట్ ప్లెయిన్ వాటర్. ఆ టైం అప్పుడు మనం బ్రష్ చేసుకుని నిద్రపోవడం వల్ల ఎక్కువ క్యావిటీస్ అనేవి రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా నైట్ టైం బ్రషింగ్ అనేది మ్యాండేటరీగా లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకోవాలి. ఓకే. సో నాన్ వెజ్ తినగానే కంపల్సరీ బ్రష్ చేయాలంటారా? ఈజ్ ఇట్ నెససరీ? ఇట్స్ నాట్ అబౌట్ నాన్ వెజ్ అండి. ఏది తిన్నా కూడా బ్రషింగ్ అనేది నేను చేయమని చెప్పను. ఆఫ్టర్ ఎవ్రీ మీల్ గార్గిలింగ్ అనేది కంపల్సరీ. ఓకే. ఏం తీసుకున్నా నోట్లో నీళ్లు తీసుకుని పుక్కిలించడం ద్వారా ఆ నోట్లో ఏదైతే ఫుడ్ ఉంటుందో అదంతా కూడా పోతుంది అనమాట. క్లీనింగ్ ఈజ్ మ్యాండేటరీ. బ్రషింగ్ అనేది నేను చెప్పను, డైలీ 2 టైమ్స్ చేస్తే చాలు. ప్రతిసారి తిన్న తర్వాత బ్రషింగ్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. యా. సో చిన్నపిల్లలకి చాక్లెట్స్ తినడం వల్ల చాలా క్యావిటీస్ వస్తూ ఉంటాయి కదా, దానికి ఏదన్నా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం అంటారా? చిన్నపిల్లలనే కాదండి, ఎవరు చాక్లెట్స్ తీసుకున్నా కూడా క్యావిటీస్ ఎందుకు వస్తాయి అంటే చాక్లెట్ తీసుకోవడం వల్ల క్యావిటీస్ రావు. ఇప్పుడు ఏదైతే ఫుడ్ ఉందో ఆ చాక్లెట్, మనం ఎక్కువ చాక్లెట్ అని ఎందుకంటామంటే అందులో ఎక్కువ షుగర్స్ ఉంటాయి కాబట్టి, ఆ ఫుడ్ అనేది ఆ పంటి పైన ఏదైతే క్యావిటీ ఉందో లేకపోతే పంటి పైన ఉందో అక్కడి నుంచి యాసిడ్స్ రిలీజ్ చేసి దాని నుంచి క్యావిటీ ఫామ్ చేస్తుంది. సో ఏ ఫుడ్ తీసుకున్నా, ఇట్స్ నాట్ విత్ ద చాక్లెట్, ఏది తీసుకున్నా కూడా తిన్న తర్వాత నోట్లో నీళ్లు తీసుకుని పొక్కలించడం ద్వారా మనకి ఓరల్ హైజీన్ మెయింటైన్ అవుతుంది, తొందరగా క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతుంది. సో ఓవరాల్ హెల్త్కి ఏమైనా రిలేషన్ ఉందా? 100% రిలేషన్ ఉందండి. సో నోరు బాగోలేదనుకోండి, మొత్తం మన బాడీ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. అది ఎలాగా అంటే ఒకవేళ మనకి గమ్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే దాని నుంచి డైరెక్ట్గా హార్ట్ అటాక్స్ వస్తాయి. ఓకే. ఎందుకంటే ఆ గమ్స్లో ఏదైతే బ్యాక్టీరియా ఉందో అది డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్ నుంచి వెళ్ళి హార్ట్ దగ్గరికి వెళ్ళడం వల్ల హార్ట్ బ్లాక్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా చాలా కండిషన్స్ ఉన్నాయి. సో ఏదైనా నోటి నుంచి ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ నోట్ని మనం క్లియర్ చేసుకోవాలి. గమ్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? 100% అండి. ఎలా అంటే గమ్ ఇన్ఫెక్షన్స్ యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుందంటే గమ్స్ అనేవి స్వెల్ అవుతాయి, అది ప్రెగ్నెన్సీ జింజవైటిస్ అని అంటాం. యూజువల్గా అది బేబీ బర్త్ అయిన తర్వాత మళ్ళీ గమ్స్ అనేవి నార్మల్ అయిపోతుంది. అది కాకుండా ఇంకొక కండిషన్ ఏంటి అంటే గమ్స్ అనేవి ఇన్ఫెక్షన్గా ఉంటాయి. ఇన్ఫెక్షన్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అనేది మళ్ళీ ట్రావెల్ అవ్వడం వల్ల ఒక్కొక్క కండిషన్లో మనకి ప్రీమెచ్యూర్ బేబీస్ రావడము, లో వెయిట్ ఆఫ్ బేబీస్ అనేవి జరగడం కూడా జరుగుతుంది. మనకి మౌత్ అల్సర్స్ అవుతాయి కదా, దాన్ని లైట్ తీసుకోవచ్చా లేదా పక్కా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా? యూజువల్గా ఫస్ట్ టైం మౌత్ అల్సర్స్ వస్తాయండి, మనందరికీ కూడా స్ట్రెస్ ఉన్నప్పుడు వస్తాయి. ఒకసారి వచ్చి మనం ఏదన్నా ఒక ఆయింట్మెంట్ పెట్టుకుంటే తగ్గిపోయిందంటే వెల్ అండ్ గుడ్. లేదు అది ఫ్రీక్వెంట్గా వస్తుంది, అది తగ్గట్లేదు, ప్రతి 2 మంత్స్కి వస్తుంది, 3 మంత్స్గా వస్తుంది, ఈవెన్ దో మన లైఫ్ స్టైల్ మార్చుకున్నా నిద్ర అంతా కరెక్ట్గా ఉన్నా కూడా మనకు వస్తుందంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది రెగ్యులర్గా అవుతుందంటే మన సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లైక్ సో రికరెంట్గా అవుతుంది అంటే అది దేని వల్ల అవుతుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. యూజువల్గా నోట్లో అల్సర్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఇప్పుడు వర్క్ టెన్షన్ చాలా మందికి ఎక్కువైపోయింది, స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇంకా చెప్పాలంటే హ్యాబిట్స్ అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నా మనకి ఇంకొకసారి నోట్లో అల్సర్స్ రావడం, లాసరేషన్స్ రావడం గల రీజన్ ఏంటి అంటే
పళ్ళు ఒక్కొక్కసారి షార్ప్ ఎడ్జ్ ఉంటుంది. షార్ప్ ఎడ్జ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి అలా కట్ అవుతూ ఉంటుందన్నమాట. టంగ్ కానీ బుక్ కానీ ఏదో ఒక ఏరియా అలా కంటిన్యూస్గా లాసరేషన్ కానీ అల్సరేషన్ కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటివి ఏమన్నా ఉన్నాయంటే అవి మళ్ళీ క్యాన్సరస్ రిలేషన్స్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది. సో ఒక్కసారి మీకు ఫ్రీక్వెంట్గా అవుతుంది అంటే మనం ఫస్ట్ హోమ్ రెమెడీ ఎలాగో తీసేసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి అయితే ఖచ్చితంగా రారు. మన హోమ్ రెమెడీస్ ఎలాగో కొంచెం పనిచేస్తాయి. దాని తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి రావాలి అని అనుకోవద్దు. ఫస్ట్లోనే ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ ఒకవేళ అదేమన్నా అల్సర్ కొంచెం సీరియస్గా ఉంది అనుకోండి, డాక్టర్ డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది సజెస్ట్ చేస్తారు. దాని నుంచి పెద్దగా ప్రాబ్లం అవ్వకుండా మనం సేవ్ అవ్వచ్చు. ఈ రోజులలో చాలామంది సోషల్ మీడియాలోనే చూసి మెడికేషన్ తీసుకుంటున్నారు. లైక్ అది మేజర్ ప్రాబ్లం అయినా సరే. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఒక రీల్ చూసి వాళ్ళు ఏ మెడిసిన్ తీసుకోవాలన్నా డిసైడ్ అయిపోతున్నారు. అంటే డెంటిస్ట్ అనే కాదు, ఏ బాడీ పార్ట్కి ప్రాబ్లం వచ్చినా కూడా లైక్ ఇన్ జనరల్గా రీల్ చూసి లైక్ ఈ మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది. అసలు రీల్ చూసి అసలు మెడిసిన్ అనేది తీసుకోవడం అసలు రాంగ్ అండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ ప్రాబ్లం ఉంటుంది, దానికి ఒక యూనిక్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్ వచ్చారనుకోండి, ఇద్దరికి ఒకటే ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఇద్దరికి ఒకటే మెడికేషన్ సజెస్ట్ చేయం. అకార్డింగ్ టు ద కండిషన్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది. కాబట్టి సొంత వైద్యం అనేది తీసుకోవద్దు అని నేను చెప్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఇండియాలో డెంటిస్ట్ అవైలబిలిటీగా ఉంటారు కాబట్టి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి ఏంటి అనేది తెలుసుకుని చేసుకుంటే బెటర్ ఆప్షన్. సొంతగా చేసుకుని దాన్ని మళ్ళీ కాంప్లికేషన్ అయిన తర్వాత వస్తారు. ఇట్లా చాలామంది వస్తారు. సో అట్లాంటివి చెయ్యొద్దు అనే చెప్తాం. ఓకే. చాలామంది డెంటిస్ట్ని కన్సల్ట్ కావాలంటే చాలా ఖర్చు అవుతుంది, చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. ఈజ్ ఇట్ ట్రూ? డెంటిస్ట్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివ్ ఎప్పుడు అవుతుంది అంటే ఫస్ట్ ఎవరన్నా మేము ఇప్పుడు మామూలుగా చెప్తామండి, ఎవ్రీ ఇయర్ ఒకసారి మీరు రెగ్యులర్గా చెకప్కి రండి అని చెప్పి. కానీ ఎవ్వరు రారు. ఎందుకు అంటే నాకేం ప్రాబ్లం లేదు, నేను ఎందుకు వెళ్ళాలి డెంటిస్ట్ దగ్గరికి? దట్స్ అ మేజర్ థింగ్. సో వాళ్ళ లోపల ఏం జరుగుతుందో తెలీదు. చిన్న చిన్న పుచ్చులు ఉంటాయి, సో గార పట్టేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే మీకు పెయిన్ అనేది రాదు. పెయిన్ అనేది డిస్కంఫర్ట్ అనేది ఏమీ రాదు ఎవరికైతే ఆ ఇబ్బంది ఉందో. సో నాకు అంతా బాగానే ఉంది కదా అనుకుంటారు. ఒక్కసారి ఆ పుచ్చు అనేది ఎక్కువయ్యి పెయిన్ రావడం స్టార్ట్ అయిన తర్వాత, వాయడం స్టార్ట్ అయ్యి ఒక్కొక్కసారి బ్లీడింగ్ గమ్స్ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఎందుకు ఒకసారి చూపించుకుందాంలే అని బాగా పాడైన తర్వాత మా దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ కాస్ట్ పెరుగుతుంది, ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ అయిందనుకోండి మనం ఎక్కువ ట్రీట్మెంట్ చేయాలి, దాని నుంచి మనకి కాస్ట్ అనేది కూడా పెరుగుతుంది. ఎవరైతే రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటారో, వన్స్ ఇన్ ఇయర్ వచ్చి ఏం ప్రాబ్లం ఉంది చూపించుకుని దానికి ట్రీట్మెంట్ చేయించుకుంటారో వాళ్ళకి చాలా తక్కువలో ఖర్చు. సో ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చేసుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది అంటారు. ఖచ్చితంగా అంతే కదా. అదేంటి చిన్నగా ఏమన్నా చిన్న పుచ్చులు ఉన్నాయనుకోండి, దానికి చిన్న ఫిల్లింగ్ పెడతాం. అదే పెయిన్ వచ్చి వాపు వచ్చి దాని నుంచి పస్సు వచ్చిన తర్వాత వచ్చారనుకోండి, దాన్ని కొన్ని కండిషన్స్లో మనం సేవ్ చేస్తాం, కొన్ని కండిషన్స్లో మన పన్ను కూడా సేవ్ చేయలేని పరిస్థితి ఉండకపోవచ్చు. మరి దానికి బడ్జెట్ అయితే ఎక్కువే అవుతుంది కదా. సో ఒక పన్ను ఓడిపోతే రీప్లేస్ చేసుకోవడం బెస్ట్ అంటారా? ఖచ్చితంగా ఒక్క పన్ను పోయినా దానికన్నా ఎక్కువ పళ్ళు పోయినా రిప్లేస్మెంట్ అనేది కంపల్సరీ అండి. ఎందుకు అంటే ఒక పన్నే పోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇటుపక్క పన్ను ఏం చేస్తుంది అంటే ఆ ఉన్న స్పేస్ను ఆక్యుపై చేయడానికి అది జరిగిపోతూ ఉంటుంది. ఇంకా పై పన్ను దానికి అపోజిషన్ ఏం లేదనుకోండి, ఆ పై పన్ను కిందకి జారిపోతుంది. సరేలే ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం లేదు, ఫ్యూచర్లో చేయించుకుందాం అన్నప్పుడు ఈ పళ్ళు రెండు జరిగిపోయి పై పళ్ళు కిందకు వచ్చేసిందంటే అక్కడ మనకి పన్ను పెట్టడానికి జాగా ఉండదు. మీరు చేయించుకుందాం అన్నప్పుడు మేబీ అక్కడ సిచ్యువేషన్ మనకి ఫేవరబుల్గా ఉండకపోవచ్చు మనం చేయడానికి. సో ఒక పన్ను పోయినా ఎంత ఎర్లీగా వీలైతే అంత తొందరగా వచ్చి రిప్లేస్మెంట్ ఆప్షన్ అనేది చేయించుకోండి. మన దగ్గర చాలా రిప్లేస్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓల్డెస్ట్ టెక్నిక్ లైక్ బ్రిడ్జ్ అంటారు, ఇటుపక్క పన్ను సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ పెడతాం. అలా కాదు, ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. అసలు పక్క పన్నుని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడ పన్ను పోయిందో అక్కడ ఎముకలో ఒక మనకి నార్మల్గా న్యాచురల్గా పన్ను ఒకటి ఎలా ఉంటుందో ఇంప్లాంట్ కూడా ఒక్కటే అలా పన్ను అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. సో రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇస్ మ్యాండేటరీ. ఎస్. సో భయపడే పేషెంట్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే పేషెంట్స్ కొందరు చిన్న ట్రీట్మెంట్ అన్నా భయపడతారు, లైక్ చిన్న ఇంజెక్షన్ అన్నా భయపడతారు. సో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారా మీరు?
సో డెంటిస్ట్రీకి వచ్చిన 100 మెంబర్స్ కూడా, ఎవరైతే 100 మెంబర్స్ వస్తారో 100 మెంబర్స్ కూడా అందరూ కూడా భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే మామూలుగా ఎక్కడెక్కడో కాదు కదా, మేము ఒకవేళ ఇంజెక్షన్ అవసరం అయితే నోట్లో ఇస్తాము, ఏమైనా అయితే పన్ను తీసేస్తారు, అన్ని పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ ఉంటాయి అని అనుకుంటారు. బట్ అలా ఏమి ఉండదండి, అన్నిటికీ మనం ఇంజెక్షన్ ఇస్తాము అనేది కాదు. సో నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో ఫస్ట్ నేను క్లియర్గా వింటాను. వాళ్ళ ప్రాబ్లం ఏంటి దాన్నే మనం ఫోకస్ చేస్తాం అనమాట. సో ఇంకా వాళ్ళకి అందరికీ భయాలు ఉంటాయి, ఫోబియా ఉంటుంది, అంటే డెంటిస్ట్రీ అంటేనే ఫోబియా ఉంటుంది అనమాట. ఆ ఫోబియా ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళు దేనికి భయపడుతున్నారు, ఇంజెక్షన్కి భయపడుతున్నారా, ట్రీట్మెంట్కి భయపడుతున్నారా, టైమా ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళు కొంచెం సేపు కౌన్సిలింగ్ ఇస్తాం. చేయించుకోకపోతే ఏమవుతుంది, చేయించుకోకపోతే దీనికన్నా వర్స్ట్ కేసులోకి వెళ్ళిపోతుంది కదా. సో చేయించుకుంటే మీకు ఇంత ప్రాఫిట్ ఉంటుంది, మీరు తినడానికి ఉంటుంది, వాట్ ఎవర్ ద కండిషన్, పేషెంట్ ఏ ప్రాబ్లంతో వస్తారో మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు నా క్లినిక్లో ఎలా ఉంటుందంటే, పైన ఒక మనం టీవీ అనేది అరేంజ్ చేస్తామంట. పేషెంట్ వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్ చూడొచ్చు, మ్యూజిక్ వినొచ్చు, టీవీ చూడొచ్చు, వాళ్ళకి ఏం కావాలంటే అది, అంటే మైండ్ డీవియేట్ చేయడానికి. మన ట్రీట్మెంట్ ప్రొసీజర్ మనం మామూలుగానే ఉంటుంది, పేషెంట్ విల్ డీవియేట్ విత్ దాట్ అనమాట. సో అలా మనం ఫస్ట్ కౌన్సిలింగ్ చేసుకుని వాళ్ళని మానిటర్ చేసుకుంటా చేస్తే పేషెంట్స్ అనేది కంఫర్టబుల్గానే చేయించుకుంటారండి. క్లినిక్ అంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, లైక్ బయటతో కంపేర్ చేస్తే మన దగ్గర ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కానీ అడ్వాన్స్ ప్రొసీజర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? మన దగ్గర అన్ని కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్సే ఉంటాయండి. ఫస్ట్ మనం పేషెంట్ రాగానే వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని ఫిజికల్గా కనుక్కుంటాం. దాని తర్వాత ఓరల్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఓరల్ ఎగ్జామినేషన్లో మనకి 3D స్కానర్ అని ఉంటుంది అనమాట. మన పళ్ళు ఎలా ఉంది మొత్తం అంతా కూడా 3D స్కానర్లో తీసి, అంటే వాళ్ళ ఇమేజెస్ తీసి అందులో అసలు మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, గమ్స్లో ప్రాబ్లం ఉందా, టీత్లో ప్రాబ్లం ఉందా, టీత్లో ప్రాబ్లం ఉంటే అది ఎంతవరకు ఉంది, ఎవ్రీథింగ్ అనేది మనం స్కాన్ తీసి విత్ పిక్చర్స్ అండ్ విత్ ఎక్స్రే, ఓపీజీ మెషిన్ అని ఉంటుంది అన్నమాట. ఎక్స్రే అంటే రేడియోగ్రాఫికల్గా అండ్ క్లినికల్ పిక్చర్స్ ద్వారా రెండు చూసుకొని మనం పేషెంట్కి ఇది ప్రాబ్లం ఉంది, మీరు ఇది చేయించుకోకపోతే ఇలా ఇబ్బంది అవుతుంది, దీనికి కరెక్ట్గా ఇది ట్రీట్మెంట్ ప్లాన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలా కాకుండా అడ్వాన్స్ లేజర్స్ అని ఉంటాయండి. లేజర్స్ అంటే ఇప్పుడు మొత్తం అంతా పెయిన్లెస్ ప్రొసీజర్ అనమాట, దానికోసమే లేజర్స్ ఉంటాయి. సో లేజర్ అనేది ఆల్మోస్ట్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ అనేది మనం యూస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల పేషెంట్కి కూడా నాలెడ్జ్ వస్తుంది కదా, లైక్ ప్రాబ్లం ఏంటి, ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి. అవును, ఇప్పుడు నేను నోట్తో చెప్పాను అనుకోండి, మీకు అర్థం కాదు కదా, అంటే ఎక్కడేం పుచ్చుంది, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా, నిజంగా నాకేనా మేడం అని అడుగుతారు. ఇప్పుడు నేను వాళ్ళ పిక్చర్సే వాళ్ళకి చూపించి, సార్ ఇది మీది ఇలా ఉంది, దీనివల్ల మీకు ఇట్లా పాడవుతుంది, అక్కడ బోన్ లాస్ అవుతుంది, ఇక్కడ పన్ను విరిగింది, ఏదైతే కండిషన్ ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, పేషెంట్కి ఈజీగా అర్థమవుతుంది కదా. అవును. సో చాలామంది బ్రషింగ్ చాలా హార్డ్గా చేస్తారు అండ్ చాలా ఎక్కువ టైం తీసుకుంటారు బ్రష్ చేయడానికి. సో దానివల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటుందా? ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుందండి. అసలు హార్డ్ బ్రష్ అనేది ఫస్ట్ యూజ్ చేయకూడదు. మనం యూజువల్గా మనం ఏం యూజ్ చేయాలంటే ఓన్లీ సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్ యూజ్ చేయాలి. అండ్ బ్రష్ ఒక్కటే కాదు, బ్రషింగ్ టెక్నిక్ ఈజ్ ఆల్సో ప్లేస్ ఎ కీ రోల్ అనమాట. ఏంటి అంటే బ్రషింగ్ టెక్నిక్ అంటే, ఇప్పుడు యూజువల్గా నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అసలు మీరు బ్రష్ ఎలా చేస్తున్నారో అని అడుగుతాను. నార్మలే మేడం అంటారు. మీ నార్మల్ ఏంటి అని అడుగుతాను. ఇలా అడ్డంగా చేస్తాము, కొంతమంది అప్ అండ్ డౌన్ అంటారు. సో నిజంగా అలానే చేస్తారా అని అడుగుతాం. కొంచెం సేపు నేను రెండోసారి క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఇలానే చేసేస్తాను మేడం అని అంటారు. బట్ హారిజాంటల్ బ్రషింగ్ అనేది ఇట్స్ అ రాంగ్ టెక్నిక్ అనమాట. ఓన్లీ మన పెద్దవాళ్ళలో ఏంటంటే ఓన్లీ అప్ అండ్ డౌన్ అండ్ రౌండ్, ఈ రెండే టెక్నిక్స్ ఉన్నాయి మనం బ్రష్ చేసుకోవడానికి. హారిజాంటల్ బ్రషింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, టూత్ మీద ఎంత ప్రెషర్ పెడుతున్నామో మన చిగురు మీద కూడా అంతే ప్రెషర్ పెట్టేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే చిగుర్లు కిందకి జారిపోవడం అవుతుంది, దాని నుంచి పళ్ళు సెన్సిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లాంటివి అసలు చేయకూడదు. ఇంకా పిల్లల్లో వాళ్ళకి ఏంటంటే ఓన్లీ రౌండ్ అండ్ రౌండ్ టైప్ ఆఫ్ బ్రషింగ్ అనేది నేర్పించాలి. దట్స్ ది మాక్సిమం ఎంతసేపు చేయొచ్చు మేడం బ్రషింగ్ అన్నది? బ్రషింగ్ అనేది డైలీ 2 పూట్ల చేస్తాం కాబట్టి ఓన్లీ 2 minutes ఈజ్ ఇనఫ్. 2 minutes అంటే మనం టైమర్ పెట్టుకుని ఏదో టైం పాస్ చేయడం కాదండి. అక్కడ ఎలా బ్రష్ చేయాలంటే అన్ని సర్ఫేసెస్ క్లీన్ అయ్యేలాగా చేయాలి. లోపల బయట మొత్తం టీత్ అన్నీ కూడా కవర్ అయ్యడానికి మనకు ఒక 2 minutes టైం అయితే పడుతుంది. ఇన్ అండ్ అరౌండ్ 2 minutes అని మేము చెప్తాము.
అన్ని పళ్ళు క్లీన్ అవ్వడానికి 2 minutes ఈజ్ ఇనఫ్. ఓకే. ఇప్పుడు పేస్ట్ గురించి కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది, ఏది వాడితే బెస్ట్ అని. లైక్ ఒకరు 1 week ఒక పేస్ట్ వాడి మళ్ళీ ఇంకొక దానికి షిఫ్ట్ అవుతారు, లేదంటే టీవీలో ఒక యాడ్ రాగానే ఆ పేస్ట్కి షిఫ్ట్ అవుతారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? సో పేస్ట్ గురించి మాట్లాడాలి అంటే అన్లెస్ అంటిల్ వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు అంటే మనకి మార్కెట్లో ఏ పేస్ట్ దొరికితే ఆ పేస్ట్ వాడమనే చెప్తాను. ఓకే. అన్లెస్ అంటిల్ అబ్రెసివ్స్ ఓకే. అంటే కొన్ని గరుకుగా ఉంటాయి కదా, టూత్ పేస్ట్లో గరుకుగా ఉంటాయి, దానికి అబ్రెసివ్స్ అంటారు. అబ్రెసివ్స్ ఉన్న పేస్ట్ అయితే వాడకూడదు. సో మిగతాది ఏదన్నా వాడచ్చు. సో ఫ్రీక్వెంట్గా ఒకటే పేస్ట్ వాడద్దు అని నేను చెప్తాను. సో ఇప్పుడు మనం పేస్ట్ కొన్నాం అనుకోండి, అట్లీస్ట్ అది ఒక 1 month వస్తుంది. ఆ 1 month తర్వాత ఇంకొకటి వాడండి, ఎప్పుడు ఒకటే పేస్ట్ వాడద్దు. సో చేంజ్ చేయడం బెటర్ ఆప్షన్. సో ఇప్పుడు నార్మల్గా ఉన్న వాళ్ళు నార్మల్ పేస్ట్ వాడతారు. ఒకవేళ పళ్ళు సెన్సిటివిటీ ఉన్నాయి, ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఏం చేస్తున్నారు అంటే సెన్సోడైన్ అనేది నేను 6 years నుంచి అదే వాడుతున్నాను, 10 years నుంచి అదే వాడుతున్నాను అని అంటారు. బట్ రెగ్యులర్గా ఏదన్నా సెన్సోడైన్ అట్లాంటివన్నీ కూడా మెడికేటెడ్ పేస్ట్ కాబట్టి అన్ని ఇయర్స్ రెగ్యులర్గా వాడకూడదు. ఇప్పుడు ఒకవేళ సెన్సిటివిటీ ఉంది అనుకోండి, దానికి సెన్సిటివిటీ టూత్ పేస్ట్ అట్లీస్ట్ 1 month అట్లా వాడాలి. దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్ పేస్ట్కి షిఫ్ట్ అవ్వడమే. ఏది కూడా కంటిన్యూస్గా వాడద్దు. నార్మల్గా చిన్నపిల్లలు కూడా మనం వాడే పేస్ట్ వాడొచ్చా? సో కిడ్స్కి ఫ్లోరైడ్ పేస్ట్లను ఉంటాయండి, యూజువల్గా అది వాడడం వల్ల బెటర్ ఆప్షన్. సో మిక్స్డ్ డెంటిషన్ అని అంటారు. యూజువల్గా 0 to 2 years అప్పుడు మనకి ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న పేస్ట్లు మనం వాడము, ఎందుకంటే పిల్లలు ఉమ్మరు కాబట్టి. సో దాని తర్వాత ఏదైతే మిక్స్డ్ డెంటిషన్ టిల్ 13 years 12 years అని ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న పేస్ట్లు వాడడం వల్ల బెటర్ ఆప్షన్. ఎందుకు అంటే అది యాంటీ క్యావిటీ ఫార్మేషన్ కింద హెల్ప్ అవుతుంది అనమాట. క్యావిటీస్ ఎక్కువ రాకుండా పిల్లలకి హెల్ప్ చేస్తుంది. పిల్లలకి ఆ పేస్ట్లు వాడితే బెటర్ ఆప్షన్. మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్, చాలా బ్రాండ్స్ ఉన్నాయి పిల్లలకి కూడా. అందులో ఏది పిల్లలకి నచ్చితే, ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ వాడచ్చు పిల్లల కోసం. ఓకే. నార్మల్గా ఇప్పుడు మీరు పేషెంట్స్కి ఏమైనా రికమెండ్ చేస్తారా, అంటే ఈ పేస్ట్ వాడితే బెస్ట్ అని? అంటే సెన్సిటివిటీని బట్టి కావచ్చు, లేకపోతే వాళ్ళ టీత్ బట్టి కావచ్చు. టీత్ బట్టి, సెన్సిటివిటీ బట్టి మేము సజెస్ట్ చేస్తామండి. అంటే సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే మేము సెన్సిటివిటీ టూత్ పేస్ట్ యూస్ చేయమని ప్రపోజ్ చేస్తాం. మిగతా వాళ్ళంతా ఎవరికి నచ్చింది వాళ్ళది వాడమనే నేను చెప్తాను. ఇప్పుడు ఇది వాడాలి అది వాడాలి అని కాదు, ఏది దొరికితే అది వాడుకోవచ్చు మార్కెట్లో. నార్మల్గా మీరు 80% ఆఫ్ పేషెంట్స్ని ఏ ప్రాబ్లంతో చూస్తున్నారు, అంటే రెగ్యులర్ ప్రాబ్లం? టీత్లో రెగ్యులర్గా ఏమొస్తుందంటే టీత్ పెయిన్ గురించే వస్తారండి. ఎందుకంటే పళ్ళు ఫుల్గా గార పట్టేసి ఊగుతున్నా కూడా పేషెంట్స్కి అర్థం కాదు, అంటే మామూలుగా నార్మల్గా అర్థం కాదు. అసలు ఎందుకు అవుతుంది ఏంటి, పోనీ ఎందుకు అవుతుందో తెలుసుకుందామని కూడా రారు. ఓన్లీ పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అప్పుడు మనం చూసి దానికి రూట్ కెనాల్ చేయాలా, లేకపోతే పన్ను తీయాలా, లేకపోతే ఏం చేయాలా అనేది మనం ప్రాపర్ డయాగ్నోసిస్ అంటే ఎక్స్రేస్ తీసుకుని వాళ్ళ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ చేస్తాం. పెయిన్ ఉంటేనే పేషెంట్స్ వస్తారండి, అంతే. నార్మల్గా ఇప్పుడు మన టీత్ హెల్తీగా కానీ స్ట్రాంగ్గా కానీ ఉండడానికి మన న్యూట్రిషన్ ఫుడ్ సజెస్ట్ చేస్తారా? హెల్తీగా స్ట్రాంగ్గా ఉండడానికి యూజువల్గా మేము ఎక్కువ ఫైబర్ ఐటమ్స్ అట్లాంటివి తీసుకోమని చెప్తాం. హై ఫైబర్ ఉన్నాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, గ్రీన్ లీఫీస్ ఎక్కువ తీసుకుంటే, ఎర్లియర్ టైమ్స్లో మన పూర్వీకులు రా వెజిటేబుల్స్ తినేవారు. ఇప్పుడు మనం ఏంటంటే సలాడ్స్ అది ఇది ఏదో డైట్ కోసం తింటున్నాం, కానీ నో వన్ ఈస్ టేకింగ్ లైక్ రా ఫుడ్స్. ఈవెన్ మన కిడ్స్కి కూడా మనం అలవాటు చేయట్లేదు అలా రా ఫుడ్స్. అంటే ఏంటి, పచ్చి క్యారెట్ ఉంది, అది మనం తిన్నాం అనుకోండి, అది సెల్ఫ్ క్లెన్జింగ్ హ్యాబిట్ కింద సెల్ఫ్ క్లెన్జింగ్ చేసేస్తుంది. మనం క్యారెట్ తిన్నాం అనుకోండి, అది కొంచెం గట్టిగా ఉంటుంది, దానివల్ల పంటిపైన ఏదైనా గార్ ఫార్మేషన్ అయినా అది మనకి తీసేస్తుంది. బట్ నవేడేస్ ఎవరు ఏం తినట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ చీజ్ ఇలాంటివి, యోగట్ అలాంటివి తినడం వల్ల ఏమవుతుందంటే సెలైవా అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల బెటర్ ఉంటుంది. బాగా ఎఫెక్ట్ చేసే ఫుడ్స్ ఏంటండి, లైక్ టీత్కి బాగా ఎఫెక్ట్ చేసే ఫుడ్స్? ఇలా పర్టికులర్గా 1, 2 అని ఏం చెప్పమండి. యూజువల్గా ఎక్కువ యాసిడ్స్ ఉంటాయి కదా, సో సాఫ్ట్ డ్రింక్స్ అనుకోండి, కోకోకోలా అట్లాంటివి, సోడాస్, లైక్ ఐస్ క్రీమ్స్ ఓకేలేండి. అంటే యాసిడ్స్ ఉన్నవి ఏమవుతుంది అంటే టీత్ ఎనామిల్ని ఎరోజన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో
అంటే అప్పుడప్పుడు ఒక్కొక్కటి సిప్ తీసుకున్న వాళ్ళకి ఏం కాదు, కానీ ఫ్రీక్వెంట్గా రోజుకి తాగుతూనే ఉంటారు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం 2-3 లీటర్స్ ఉన్న బాటిల్ తాగుతూనే ఉంటారు. అలాంటివి అంటే తొందరగా పళ్ళు అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా ఎల్లోయిష్ ఉంటాయి కదా పళ్ళు, దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే మనం హోమ్ రెమెడీస్ వాడితే సెట్ అయిపోతుందా? సో ఎల్లోగా ఉంటాయని అది మీరు జడ్జ్ చేసేసుకోకూడదు. యూజువల్గా హెల్దీ టీత్ అనేది ఎల్లోగానే ఉంటాయి. వైట్గా ఉన్న టీత్ అవేమి హెల్దీ టీత్ కాదండి. యూజువల్గా కొంచెం ఎల్లోయిష్ ఉన్నవే హెల్దీ టీత్ అనమాట. సో నిజంగా ఆ ఎల్లోయిష్ టీత్ ఉంది అంటే దాన్ని మనం కలర్ ఎన్హాన్స్ చేయడానికి అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ టెక్నిక్స్ అంటే బ్లీచింగ్ ప్రొసీజర్ అని అంటారు అనమాట. ఇట్స్ అ సేఫెస్ట్ ప్రొసీజర్ అనమాట. లేజర్తో చేస్తామట, లేజర్ బ్లీచింగ్ ప్రొసీజర్ అని అంటారు. అలా చేయడం వల్ల మన టీత్ షేడ్ ఎన్హాన్స్ అవుతుంది. సో చేసుకోవచ్చు, బట్ హోమ్ రెమెడీస్ అంటే ఇప్పుడు ఏంటి, సోడా, బేకింగ్ సోడా, లెమన్, సాల్ట్ ఇవన్నీ పెట్టి రుద్దేస్తున్నారు మన ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు. అసలు అట్లాంటివి చేయకూడదండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే టీత్ పైన ఇనామిల్ లేయర్ అనేది ఉంటుంది. అవుటర్ లేయర్ అనేది ఇనామిల్ లేయర్. ఇనామిల్ లేయర్ ఈజ్ అన్ ఇన్సులేటింగ్ లేయర్ అనమాట. హీట్ని ఓన్లీ ప్రొటెక్ట్ చేసే లేయర్. ఫస్ట్ లేయర్ అదే కాబట్టి ఇప్పుడు మనం ఇవన్నీ పెట్టి అబ్రెసివ్స్ పెట్టి రుద్దేశాం అనుకోండి, ఆ పైన లేయర్ అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. దాని నుంచి సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. కలర్ వస్తుంది అని నేను చెప్పను, కానీ దాని నుంచి ఖచ్చితంగా సెన్సిటివిటీ అయితే వచ్చి పళ్ళు అయితే అరిగిపోతాయి. ఎక్కువ ఎల్లో అంటే బ్లీచింగ్ ప్రాసెస్కి వెళ్ళడం బెటర్ అంటారా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ అండి. ఎక్కువ ఎల్లో ఉంటే వెళ్ళాలి, ఎక్కువ అలా ఉంటే వెళ్ళాలి అని కాదు. అదొకసారి డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈజ్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ, డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తారు. బట్ ఎల్లోగా ఉన్న వాళ్ళు మోస్ట్లీ చేపించుకుంటారు. ఇట్స్ అ కాస్మెటిక్ ప్రొసీజర్ కదా. నార్మల్గా టీత్లో గ్యాప్స్ ఉంటాయి కదా, ప్రాపర్ లైన్లో ఉండవు, ముందుకి వెనక్కి ఉంటాయి కదా కొంతమందికి. వాళ్ళు క్లిప్స్ వేయించుకోవడానికి భయపడతారు, అంటే డాక్టర్ని కన్సల్ట్ కావడానికి కూడా భయపడతారు, మళ్ళీ క్లిప్స్ వేయించుకోమంటారేమో అని. సో దాని గురించి ఏం చెప్తారు? సో ఇప్పుడు వంకర్ టింకర్ పళ్ళు ఉన్నాయనుకోండి, అవి సరి చేయాలంటే ఏదో ఒక ట్రీట్మెంట్కి వెళ్ళాలి. అది మన డెంటిస్ట్రీలో ఏంటంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అని అంటారు. యూజువల్గా ఎర్లియర్ టైమ్స్లో ఏంటంటే క్లిప్స్ అనేవే ఉండేవి. ఆ క్లిప్స్ పెట్టడం ద్వారా ప్రతి మంత్ డాక్టర్ దగ్గరికి రావాలి, ఆ క్లిప్స్ ద్వారానే పళ్ళు మనకి కరెక్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చేసినాయి కదండి. ఎలైనర్స్ అని ఉంటుంది అనమాట. ఎలైనర్స్ అంటే ఏంటంటే ట్రాన్స్పరెంట్ షీట్స్ లాగా ఉంటాయి. అది విజిబిలిటీగా కనిపించదు, తీసి పెట్టుకునే పద్ధతిలోనే మనకి ట్రీట్మెంట్ అయిపోతుంది. చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మనం క్లిప్స్ పెట్టుకున్నాం అనుకోండి, కొన్ని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చెప్తాం, ఇలా కొరకూడదు, ఇలా కొరకూడదు, అంటే ఫుడ్ అనేది కరెక్ట్గా ఒక పద్ధతిలోనే చేయాలి, చూయింగ్ గమ్స్ తినకూడదు. చాలా మంది ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. అది పెట్టుకోవడం వల్ల నాకు వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఎలైనర్స్ అనేది అడ్వాన్స్ టెక్నిక్ కాబట్టి ట్రాన్స్పరెంట్ షీట్స్ ఉంటాయి. దాని నుంచి అసలు మన పక్క వాళ్ళకి కూడా తెలియదు మనం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం మనం. ఇంకా ట్రీట్మెంట్ వైజ్ ఏంటి అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. వాళ్ళు ఇష్టమైన ఫుడ్ వాళ్ళు తింటారు, బికాజ్ ఇట్స్ రిమూవబుల్ కదా. అది తీసుకుని పక్కన పెట్టేసుకొని వాళ్ళు ఫుడ్ ఏది కావాలంటే అది తిన్నాక మళ్ళీ క్లీన్ చేసుకుని వెనక్కి పెట్టేసుకుంటారు. ఫుడ్ రెస్ట్రిక్షన్ ఉండదు, ఇంకా కనిపించదు. కాబట్టి మోస్ట్లీ ఇప్పుడు అందరూ కూడా అలాంగ్ 13 years వాళ్ళు కూడా మనకి ఎలైనర్స్కే వెళ్తాము అని అంటున్నారు. ఓకే, సో అది సజెస్ట్ చేస్తారు ఇప్పుడైతే? అంటే అదే సజెస్ట్ చేస్తామని కాదండి, అది అడ్వాన్స్ టెక్నిక్. ఓకే, సో పీపుల్ అది కావాలి అంటే అది సజెస్ట్ చేస్తాం, లేకపోతే బేసిక్ బ్రేసెస్ కూడా చేస్తాం. ఇప్పుడు అదే పెట్టుకోవాలని ఏం లేదు కదా. నార్మల్గా ఫ్యూచర్లో లైక్ ఇట్లా పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్? యూజువల్గా ఇప్పుడు అంతా కూడా పెయిన్లెస్ ప్రొసీజర్సేనండి. మనకి ఓన్లీ ఎనెస్థీషియా కూడా, ఆ ఎనెస్థీషియా తెలియకుండా ఫస్ట్ ఒక స్ప్రే చేస్తాం, అప్పుడు వాడికి నమ్మైపోతుంది. ఓన్లీ ఎనెస్థీషియా ఇచ్చేటప్పుడే వాడికి తెలుస్తుంది. మిగతా అన్నీ కూడా పెయిన్లెస్ ప్రొసీజర్సే. ఓకే, అంటే పెయిన్ అంటే ఆ పెయిన్ కన్నా పేషెంట్కి భయం ఎక్కువ ఉంటుంది. ఆ భయం మనం ఎలాగో మన కౌన్సిలింగ్లో తీసేస్తాం కాబట్టి పేషెంట్ కంఫర్టబుల్గానే ఉంటారు. యాజ్ ఏ డెంటిస్ట్ డాక్టర్, ఒక వియర్డెస్ట్ థింగ్ ఆర్ ఒక వియర్డెస్ట్ సిచ్యువేషన్ మీరు పేషెంట్ దగ్గర నుంచి ఫేస్ చేసింది ఏదన్నా మాతో షేర్ చేసుకుంటారా? అట్లాంటివి అంటే చాలా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 24-25 years ఉంటాయి ఒక అమ్మాయికి. వాళ్ళ నాన్నగారు చెప్పారని చెప్పి ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ చీఫ్ కంప్లైంట్ ఏంటి అంటే గమ్ ఇన్ఫెక్షన్ ఉంది, నాకు గమ్స్లోంచి బ్లీడింగ్ అవుతుంది అని చెప్పి వెళ్ళారనమాట. వెళ్తే అక్కడ ఆ పర్టికులర్ డాక్టర్ ఏం చేశారు అంటే పైన 4 teeth, కింద 4 teeth. షీ వాజ్ వెరీ యంగ్. అసలు ప్రాబ్లం పళ్ళులో లేదు, ఆమెకి గమ్స్లో ఉంది. ఆ 4 పళ్ళు, పైన 4 పళ్ళు ముందువి,
కింద 4 పళ్ళు రూట్ కెనాల్ చేసి పడేశారు. ఓకే దాంతో 2 months తర్వాత రామ్మ క్యాప్స్ వేస్తామన్నారు. ఓకే ఆ తర్వాత కూడా ఆవిడకి పెయిన్ తగ్గలేదు, ఆ బ్లీడింగ్ గమ్స్ తగ్గలేదు, ఏమీ అవ్వలేదు. ఆవిడ ఒకసారి నాకు ఆన్లైన్లో చూసి ఒకసారి నా క్లినిక్కి వచ్చాయి. అసలు నువ్వు రూట్ కెనాల్స్ ఎందుకు చేయించుకున్నా అంటే, అసలు రూట్ కెనాల్ ఏంటి మేడం నాకు తెలియదు అంది. నేను వెళ్ళిన ప్రాబ్లం నాకు గమ్ బ్లీడింగ్ అవుతుంది, నాకు గమ్స్ నుంచి కొంచెం ఇబ్బందిగా ఉందని వెళ్ళాను, ఆ డాక్టర్ అలా చేసేసారు మేడం అని. అవునా, అదేంటి అసలు ఇట్స్ అన్ ఇర్రిలివెంట్ ట్రీట్మెంట్ అనమాట. అసలు ఆమెకి గమ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది, డాక్టర్ ఏంచి టీత్ని రూట్ కెనాల్ చేసేసారు. ఆ రూట్ కెనాల్స్ కూడా పర్ఫెక్ట్ లేవు. ఫస్ట్ మనం దానికి ఏం చేసామంటే, ఫస్ట్ ఆవిడకి ఉన్న ప్రాబ్లం గమ్. ఆ గమ్లో ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి మనం లేజర్స్ యూస్ చేసి గమ్ ఇన్ఫెక్షన్ అనేది రెడ్యూస్ చేసాం. ఆ తర్వాత ఆవిడకి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, విత్ ఇన్ 1 weekలోనే సాల్వ్ అయిపోయింది. మేడం ఇదేంటి మేడం సగమే అయింది అంటున్నారు, మరి దీనికి ఏం చేయాలి అంటే, మళ్ళీ సగం చేసిన దాన్ని మొత్తం తీసి మొత్తం ట్రీట్మెంట్ చేయాలి అమ్మా అని చెప్పాం. మొత్తం చేయించుకుని మళ్ళీ దానికి క్యాప్స్ వేసాం. అంటే అన్నెసెసర్లీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 24-25లో ఆమె పళ్ళన్నీ కూడా రూట్ కెనాల్ చేయడం అంటే వీఆర్ మేకింగ్ ఇట్ డెడ్, అది చేసేసి క్యాప్స్ వేయాల్సి వచ్చింది. అంటే ఆల్రెడీ ఒకరు స్టార్ట్ చేసేసారు కాబట్టి మనం దాన్ని ట్రీట్మెంట్ ఫినిష్ చేసాం. అది నాకు చాలా అనిపించింది అనమాట. అంటే ఆ అమ్మాయి ఏమో నాకు తెలియదు మేడం, మా ఫాదర్ రికమెండ్ చేశారు అందుకు నేను వెళ్ళాల్సి వచ్చింది, ఆ డాక్టర్ కూడా నాకు సజెస్ట్ చేయలేదు అంటే, సరే ఇంకా అయిపోయింది కదా. దట్ ఈస్ ద మోస్ట్ అనిపించింది అనమాట. అన్నెసెసరీగా ఆ పిల్ల ఎట్ ద ఏజ్ ఆఫ్ 24-25లో టీత్ అన్నిటికి కూడా క్యాప్స్ వేయించుకోవాల్సిన స్టేజ్కి వచ్చేసింది. అంటే ప్రాబ్లం లేకుండా, ప్రాబ్లం ఉంది అంటే ఎలాగో వెళ్ళాలి, దానికి మనకు ఆప్షన్ లేదు. ప్రాబ్లం లేకుండా ఒక ప్రాబ్లంకి వెళ్తే ఇంకో ట్రీట్మెంట్ చేయడం అంటారు కదా, అది జరిగింది ఆమె విషయంలో. మనం దీన్ని నార్మల్ ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ కావడం బెటర్, ప్రాపర్ డెంటిస్ట్ని. ఖచ్చితంగా అండి. ఇప్పుడు అందరూ తప్పులు చేస్తారా నాను, అందరూ కరెక్ట్ చేస్తారా నాను, బట్ ఒక్కసారి అసలు ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు నా ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు డాక్టర్ ఏం చెప్తున్నారో వినాలి. విని అది కరెక్టో కాదో ఒక్కసారి అనలైజ్ చేసుకుని మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం కరెక్ట్ ఆప్షన్. ఇలా రాంగ్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల ఫైనల్గా పేషెంట్ అనేది ఇబ్బంది పడతారు కదా. నార్మల్గా ఇంతకుముందు ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటే లైక్ 1-2 years ప్రాసెస్ ఉండేది, అది లైక్ ఇప్పుడు ఏమన్నా తగ్గిందా ప్రాసెస్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల? సో ఇప్పుడు బ్రేసెస్ ట్రీట్మెంట్ ఎగ్జాంపుల్, క్లిప్పుల్ ట్రీట్మెంట్ ఏముంది, ఆడు 6th క్లాస్లో పెట్టుకుంటే 8th క్లాస్ వరకు ఉంటాయి. కానీ ఇప్పుడు అలైనర్స్ అడ్వాన్స్ టెక్నిక్ కదండి, దాని హాఫ్ టైంకి పడిపోయింది అనమాట. సో మరీ 2 నెలల్లో చేస్తామని మేము చెప్పాం కానీ అది హాఫ్ టైంకి పడిపోయింది. అలైనర్స్ ట్రీట్మెంట్ అనేది మనకి తక్కువ టైంలో ఇట్స్ అన్ అడ్వాన్స్ టెక్నిక్ జరుగుతుంది. మీరు ఎలా అప్డేట్ అవుతారు మేడం, లైక్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ కావచ్చు, లైక్ ఫర్దర్గా ఎట్లా అడ్వాన్స్ అవుతారు? ఇప్పుడు పర్టికులర్గా నా దగ్గరికి వస్తే నేను సెమినార్స్కి వెళ్తాను, సో ఎక్కడైనా వర్క్ షాప్స్కి ఉంటే అటెండ్ అవుతాను. అంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ నాకు తెలియదు ఇంకా వాళ్ళు ఏమైనా చెప్తున్నారేమో అని చెప్పి మేము సెమినార్స్ అనేవి కండక్ట్ చేస్తాం విత్ అదర్ డాక్టర్ సపోర్ట్. ఇలా ఇప్పుడు డాక్టర్ అంటేనే ఏదో ఒకటి అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, అలా చదువుకుంటూనే ఉండాలి. ఏం కొత్త టెక్నాలజీస్ వచ్చినాయో దాని నుంచి మనం అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. అక్కడే నేను అదే ఉంటాను, నేను అదే పాత రకంగా చేస్తానంటే కుదరదు. అలా ప్రతిసారి అప్గ్రేడ్ అవుతూనే ఉంటాం విత్ దీస్ ఆల్ దోస్ థింగ్స్. నార్మల్గా టీత్ పెయిన్ వచ్చినప్పుడు ఏదైనా మెడికల్ షాప్ పోయి పెయిన్ కిల్లర్ తీసుకుంటారు, లైక్ అది రెగ్యులర్గా వస్తున్నా కూడా అలా తీసుకోవడం బెస్టా లేకపోతే డాక్టర్ని కన్సల్ట్ కావడం బెస్టా? రెగ్యులర్గా వస్తే మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ అసలు వాడకూడదండి. మెడిసిన్ వాడడం వల్ల ఏమవుతుందంటే అది టెంపరీగా ఒక 3 to 4 hours ఆర్ అట్లీస్ట్ లైక్ 3 days పనిచేస్తుంది. అసలు రీజన్ ఏంటి, దానికి ఏంటి ప్రాబ్లం, ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలి కదా. దానికి పర్టికులర్గా ట్రీట్మెంట్ చేయించుకుంటేనే అది తగ్గుతుంది. లేకపోతే మనం మెడికల్ షాప్కి వెళ్తే వాడు మందులు ఇస్తాడు, మనం వాడుతూనే ఉంటాము. అది లోపల ఏమవుతుంది అంటే ఎక్కువ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కదా. చిన్నగా ఉండేది అది బాగా పెద్దదయ్యేదాకా మందులు వాడతారు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చి ఇంత అయిపోయింది మేడం అని అంటారు. సో అది ఎవరు తప్పు? వాళ్ళ నెగ్లిజెన్స్. ఇప్పుడు మెడికల్ షాప్ వాడికి వెళ్తే వాడు ఖచ్చితంగా మందులు ఇస్తాడు. లైక్ ఫస్ట్ టైం వచ్చినప్పుడే లైక్ సెకండ్ టైం వస్తే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ కావడం అయితే బెస్ట్ అంటారు. అసలు ఫస్ట్ టైం వచ్చినప్పుడే కన్సల్ట్ కావాలండి. సెకండ్ టైం వరకు ఎందుకు వెయిట్ చేస్తారు? సెకండ్ టైం వరకు వెయిట్ చేయొద్దు.
ఏదో ఒక టైం దొరుకుతుంది కదా, ఒక్కసారి వచ్చి అసలు ఎందుకు అవుతుంది మేడం, దీనికి రీజన్ ఏంటి తెలుసుకోండి. మీకు టైం లేదనుకోండి, ఒక 2 to 3 days తర్వాత రావచ్చు. అప్పటి వరకు డాక్టర్ సూపర్విజన్లో ఏదో ఒక మెడికేషన్ ఇస్తాం కదా, అంటే కరెక్ట్ మెడికేషన్ వెళ్తుంది. కాబట్టి మీరు అలా డాక్టర్ సూపర్విజన్లో మెడికేషన్ తీసుకుని నిజంగా టైం లేకపోతే మీరు కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు. అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తే మనం అనుకుంటాం అంతే అది తగ్గుతుందని చెప్పి, లోపల అది డబుల్ ట్రిపుల్ అయిపోతుంది ప్రాబ్లం అనేది. ఓకే, పన్ను తీయడం వల్ల కన్నుకి ఎఫెక్ట్ అవుతుంది అంటారు, అది ఎంతవరకు నిజం? ప్రతి ఒక్కరు ఇదే అడుగుతారండి, అంటే పూర్వకాలం నుంచి అది వచ్చేస్తుంది అలాగా. బట్ పంటికి కంటికి ఏమీ సంబంధం లేదు. నర్వ్ సప్లై అనేది ఒకటే జరుగుతుంది, కానీ పన్ను తీయడం వల్ల కన్ను పోవడము, సైట్ పెరగడము, సైట్ తగ్గడము అసలు అట్లాంటి ఏమీ అసలు సంబంధం లేదు. అస్సలు సంబంధం లేదు. అదంతా కూడా ఒక మిత్. చాలా మందికి బ్యాడ్ స్మెల్ అన్నది కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది, దానికి ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవచ్చా, లేదా పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా దానికి? సో ఫస్ట్ బ్యాడ్ బ్రెత్ అనేది ఎందుకు వస్తుందా అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్, బ్యాడ్ బ్రెత్ రావడానికి గల రీజన్ ఏంటి అంటే పళ్ళ లోపల గార ఉండడం. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే టంగ్ స్క్రేప్ చేయాలి. మనం ఓన్లీ బ్రషింగ్ చేసేటప్పుడు కొంతమంది టంగ్ స్క్రేప్ చేయడం వదిలేస్తారు, దాని నుంచి కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఈ రెండే అని చాలామంది అనుకుంటారు, అవి కాదు. ఇంకా కోమార్బిడిటీస్ ఏమి అంటే మనం అక్కడి నుంచి కింద వరకు వెళ్తాం అనమాట. ఇప్పుడు లంగ్స్లో ఏమైనా నిమోనియా ఉందన్నా కూడా మనకి బ్యాడ్ బ్రెత్ రిఫ్లెక్ట్ అవుతుంది. ద మెయిన్ పార్ట్ ఈస్ ద గ్యాస్ట్రైటిస్. గ్యాస్ట్రైటిస్ అంటే యాసిడ్ రిఫ్లెక్స్, పుల్ల తెనుపులు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకి బ్యాడ్ బ్రెత్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు మనం నోరంతా క్లియర్ చేసేసాం, మనము ఏదైనా వాళ్ళకి గార ఉంది, క్యాల్కులస్ అంటాము, ఆ ప్లేగ్ ఉంది, అదంతా కూడా మనం క్లియర్ చేసేసాం. నోరు నుంచి మనము నోరు టంగ్ మొత్తం అంతా క్లియర్ ఎగ్జామినేషన్ చేసేసాం. ఇవన్నీ తర్వాత కూడా మనకి ఇంకా ఇబ్బంది ఉందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ 100% గ్యాస్ట్రైటిస్. గ్యాస్ట్రైటిస్ ట్రీట్ చేసుకోమని చెప్తాం. అది చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాడ్ బ్రెత్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే యూజువల్గా బ్యాడ్ బ్రెత్ ఇష్యూ ఎవరికి వస్తుంది అంటే ITM+. వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా కంప్యూటర్లోనే కూర్చుంటారు, పక్క వాళ్ళతో మాట్లాడేది తక్కువ, ఓన్లీ సిస్టమ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక 2 to 3 hours తర్వాత ఎవరన్నా వచ్చి ఏదైనా మాట్లాడినప్పుడు మనం ఒక్కసారి నోరు తెరిచినప్పుడు బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే 2 to 3 hours మన నోరు కదపం, లోపల సెలేవా అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. అలా అవ్వడం వల్ల ఒక్కసారి నోరు తెరవడం వల్ల బ్యాడ్ బ్రెత్ అనేది తెలుస్తుంది. అలాంటి IT ఎంప్లాయీస్కి కొంచెం నోట్లో ఏమైనా వీలైతే చూయింగ్ గమ్, లైక్ ఫ్రీక్వెంట్ సిప్పింగ్ ఆఫ్ వాటర్ అలా చేసుకోవడం వల్ల కొంచెం వరకు తగ్గుతుంది. దీస్ ఆర్ ద స్మాల్ రెమెడీస్. ఇంకొకటి ఏంటంటే డ్రై మౌత్, నోరు కూడా డ్రై అయిపోయింది అంటే మనకి బ్యాడ్ బ్రెత్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు మామూలుగా చూయింగ్ గమ్స్, దీనికంటూ సపరేట్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు, దీనికి హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వడమే. ట్రీట్మెంట్ అంటే ఒకవేళ మనకి టీత్ నుంచి గమ్స్ నుంచి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అవి మనం ట్రీట్ చేస్తాం కదా. ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ఉంది, లంగ్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఇవన్నీ కూడా మనం ట్రీట్ చేసుకోవాలి. దీస్ ఆర్ నాట్ లైక్ హోమ్ రెమెడీస్. మీరు ఫేస్ చేసిన మోస్ట్ డిఫికల్ట్ మూమెంట్, ఎదర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ కాలేజ్ టైమ్ ఆర్ మీరు డెంటిస్ట్రీ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు కావచ్చు, ఏదైనా? డిఫికల్ట్ అంటే యూజువల్గా చాలా కేసెస్ ఉంటాయండి. ఒక్కొక్కసారి మనం ఏం చెప్పినా అవతల వాళ్ళు వినరు. మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చెప్పిన వాళ్ళు, ఈ మధ్యన గూగుల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఆ గూగుల్ నాలెడ్జ్తో వచ్చి మేడం నాకు ఇదే చేయాలి కదా అంటారు. సోషల్ మీడియా ఎఫెక్ట్. వాళ్ళు మాతో వాదిచ్చేస్తారనమాట. నాతోనే కాదు, అందరికీ ఇదే సిచ్యువేషన్ ఉంది. సో అంటే చదువుకున్నాం కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు ట్రస్ట్ చేసి మా దగ్గరికి వచ్చారు కాబట్టి మేము ప్రాపర్ ప్లాన్ ఇస్తాము. సో మమ్మల్ని ఫాలో అవ్వడం బెటర్ ఆప్షన్ అని మేము చెప్తాం. లైక్ కాలేజ్ టైంలో ఉన్నప్పుడు కానీ మీ డెంటిస్ట్రీ ప్రాక్టీస్ టైంలో ఉన్నప్పుడు కానీ ఏమైనా స్ట్రగుల్స్, సో టఫ్ అనిపించిన మూమెంట్? టఫ్ అంటే మాకు డెంటిస్ట్రీలో చదువుకునేటప్పుడు ల్యాబ్స్ ఉంటాయండి. రాత్రంతా ల్యాబ్స్లో కూర్చునే పని చేయాల్సి వచ్చేది. పని అంటే లెర్నింగ్ స్టేజ్లో కదా, ఆ పని రాదు, రిపీట్ చేసుకుని అట్లా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఇంకా ఎగ్జామ్కి పేషెన్స్ అనేది తేవాలన్నమాట, మా పేషెన్స్ మేము తెచ్చుకోవాలి. సో అలాంటి టైంలో కొంచెం టఫ్ స్ట్రగుల్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ద స్టడీస్ ఇలాంటివన్నీ కూడా కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి. ప్రాక్టీస్లో ఉన్నప్పుడు రావడానికి భయపడతారు కదా డెంటిస్ట్రీ? సో అట్లా ఏం లేదండి. ఇప్పుడు అంటే ప్రీవియస్గా కంపేర్ చేస్తే ఇప్పటికి చాలా అవేర్నెస్ వచ్చింది. మేము అనుకుంటున్నాం ఇంకా అవేర్నెస్ రావాలి. ఇంకా ప్రతి ఒక్కళ్ళు వన్స్ ఇన్ ఇయర్ రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటే, ఇప్పుడు అంతా మా కోసమే కాదు కదా,
అలా చేయించుకోవడం వల్ల ఏమవుతుంది, మీకే ఫర్దర్గా ఇంకేం ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి కదా. అది సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంతవరకు ఉందంటారు జనాల మీద? 100% ఉందండి. 100 ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఇంకా ఎక్కువ కూడా బాగా చెప్పచ్చు. ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. బాగా ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు ఆ రెమెడీస్ వాడేస్తున్నారు, అంత పాడైన తర్వాత మా దగ్గరికి వస్తారు. అన్ని కేసెస్లో అది వర్కౌట్ కాకపోవచ్చు అంటారా? ఏ కేసులోని వర్కౌట్ అవ్వదు, అన్ని కేసెస్ కాదు, అసలు ఏ కేసులోని వర్కౌట్ కాదు. వాళ్ళు ఏదో ఒక సిచ్యువేషన్ పట్టుకుని చెప్తారు. ఈవెన్ గూగుల్ కూడా అంతే. జస్ట్ అది మనకి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అది నీ కండిషన్ అవునా కాదా అని మేము కదా చెప్పాలి. నీ కండిషన్కి ఇది వాడాలి, నీ కండిషన్కి ఈ ట్రీట్మెంట్ చేయాలి అని మేము చెప్పాలి. గూగుల్ చెప్పింది కదా అని అది వాడుకుంటూ కూర్చుంటే కుదరదు. గూగుల్ ఏం చెప్తుంది, ఇట్స్ జనరలైజ్డ్గా చెప్తుంది అనమాట. మీ పర్టికులర్ ప్రాబ్లమ్కి అది సొల్యూషన్ ఇవ్వట్లేదు కదా. సో 100% ఇంపాక్ట్ అనేది ఉంది. డెంటిస్ట్రీలోనే కాదు, అన్ని ఫీల్డ్స్లోనే ఉంది. బట్ అలా సొంతగా వైద్యాలు అయితే చేసుకోవద్దనే చెప్తాం. మీరు ఏదన్నా స్ట్రాంగ్గా ఒక పాయింట్ని అడ్రస్ చేయాలి అని అంటే దేని గురించి చేస్తారు? అంటే యాజ్ ఎ డెంటిస్ట్, డాక్టర్స్ కావచ్చు, డెంటిస్ట్ స్ట్రగుల్ కావచ్చు. సో అడ్రస్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు డెంటల్ కేర్ని కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి అని చెప్తాం. ఎవ్రీ ఇయర్ నార్మల్ హెల్త్ చెకప్కి వెళ్తున్నారు, వై దే ఆర్ నాట్ కమింగ్ టు డెంటల్? ఓకే, అంతే కదా. ఇప్పుడు మనకి ఏదో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక కంపెనీతో టైఅప్ అవుతుంది. వాళ్ళు అయ్యో నా ప్యాకేజ్ ఉంది, కంపల్సరీ నేను చేయించుకోవాలి, నాకు ఫ్రీ కదా, వాట్ ఎవర్ ద థింగ్, దే ఆర్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్. అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు టెస్టులు చేయించుకుంటున్నారు, వస్తున్నారు. సో వై దే ఆర్ నాట్ కమింగ్ టు డెంటల్? సో అది కూడా మన బాడీ పార్టే కదా. మన నోరు ఎలా ఉందో మన ఓవరాల్ హెల్త్ కూడా మన నోరు రిలేటెడ్ ఉంటుందన్నమాట. సో డెంటల్ చెకప్కి కూడా కంపల్సరీ వన్స్ ఇన్ ఇయర్, మేము చెప్తుంది ఏంటంటే వన్స్ ఇన్ ఇయర్ కంపల్సరీ రావాలి. అంటే మీ పళ్ళు మీకు కావాలి అంటే రావాలి, దట్స్ ఆల్. పళ్ళు కూడా ఇంపార్టెంట్, పళ్ళే ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి రోజుకి మనం సర్వైవ్ అవ్వడానికి వాట్ ఈస్ ద సోర్స్ చెప్పండి? ఫుడ్. ఫుడ్ ఎలా తింటాం? దానికి పళ్ళు కావాలి నీట్గా తినడానికి కదా. ఇప్పుడు పళ్ళు లేని వాళ్ళు ఎలా తినేస్తారు? మింగేస్తున్నాం మేడం, నేను తింటున్నాను. పళ్ళు లేని వాళ్ళు మొత్తం పళ్ళన్నీ లేని వాళ్ళు కూడా నేను చపాతీ తింటున్నా మేడం అని అంటున్నారు. ఎలా తింటున్నారు చెప్పండి సార్ అంటే, పాలల్లో ముంచుకుని తింటున్నా, కర్డ్లో పెట్టుకుని తింటున్నా. అది ప్రాపర్ కాదు కదండి. తింటున్నాం, పొట్టకెళ్తుంది, మనకి ఆకలి తీరుతుందంటే. బట్ ఏంటంటాము, ఇప్పుడు 80% ఆఫ్ డైజెషన్ మనకి నోట్లోనే అవ్వాలి. అంటే డైజెస్టివ్ సిస్టమ్ నోట్లో ఉందని కాదు కదా, పళ్ళుతో బాగా నవిలి తినాలి. అలా నవిలి తినడం వల్ల ఏమవుతుంది, న్యూట్రియంట్స్ అన్ని చక్కగా బాడీకి అంతా వెళ్ళి మనం హెల్దీగా ఉంటాం. సో టీత్ ఈజ్ ద మెయిన్ థింగ్. బట్ ఎందుకంటే 32 ఉంటాయి కదా, అందుకు కొంచెం చాలా మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా పళ్ళు ఊడిపోయి ఉంటాయి కదా, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు? సో ఓల్డ్ ఏజ్ అనే కాదండి, ఎవరికన్నా కూడా పన్ను ఊడిపోతే ఒకసారి చెకప్ చేసి ఏమేం పళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళు ఉంటే స్ట్రాంగ్గా ఉన్నాయి, అవి మనం యూజ్ చేసుకొని బ్రిడ్జ్లా కట్టచ్చా, లేదు అది కూడా తీసి ఏమన్నా మిగతా పళ్ళు కట్టాలా, తీసి పెట్టాలా, లేకపోతే ఫిక్స్డ్గా ఉంటాయి. ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి అంటే ఇంప్లాంట్స్ అని అంటారు అన్నమాట. మొత్తం పళ్ళు లేకపోయినా పైన ఒక 4 కానీ 6 కానీ 8 కానీ అకార్డింగ్ టు ద జా బోన్, అలాగే కింద కూడా ఇంప్లాంట్స్ అనేవి సపోర్ట్ తీసుకుని దానిపైన పళ్ళు కట్టడం జరుగుతుంది. మనకి ఫస్ట్ ఎర్లియర్ స్టేజెస్లో మన ఒరిజినల్ పళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఈ ఇంప్లాంట్స్ పెట్టుకుని దానిపైన పళ్ళు పెట్టుకోవడం వల్ల కూడా అంత స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏమేమి తిన్నారో ఇప్పుడు కూడా ఆ పళ్ళు పెట్టుకుని అంత స్ట్రాంగ్గా తినచ్చు, ఏ ఏజ్లో వాళ్ళైనా. నార్మల్గా మనుషులే బ్రష్ చేస్తారు, యానిమల్స్ చేయ కదా, ఆ కేసెస్లో మీరు ఎలా చెప్తారు? యానిమల్స్ బ్రష్ చేయరు, స్నానము చేయరు, ఏమి చేయరు. లైక్ వాటి టీత్ అంత స్ట్రాంగ్ గా ఉండడానికి వాళ్ళు రా ఫుడ్స్ తింటారు కదండి. మనం ఏం తింటాం? మనం కుక్డ్ ఫుడ్. ఇంకా మనకి ఇంకా చెప్పాలి అంటే ఈ పేస్ట్రీలు, బర్గర్లు, పొద్దున్న లేస్తే మనం దాని మీద బ్రతికేస్తున్నాం. రా ఫుడ్స్ తినట్లేదు. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా రా ఫుడ్స్ తింటే మంచిది, పాపం వాటికి అవే దొరుకుతాయి, అవే తింటాయి కాబట్టి అవి వాళ్ళ పళ్ళు హెల్దీగా ఉంటాయి. అంటే నేను దాని గురించి పెద్దగా రీసెర్చ్ చేయలేదు. నార్మల్గా మీరు ఏదైనా పేషెంట్ విషయంలో ప్రౌడ్గా ఉన్న మూమెంట్ అంటే మీ హోల్ కెరియర్లో, లైక్ పేషెంట్ ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో మీరు ప్రౌడ్గా ఉన్న మూమెంట్? సో అట్లాంటివి చాలా కేసెస్ మేము డీల్ చేసామండి. ఓకే. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 35 years ఓల్డ్ ఫీమేల్
మ్యారీడ్, ఓకే. షీ హ్యాస్ 2 kids. వాళ్ళ హస్బెండ్ వద్దు అని అన్నారు. ఆవిడకి ఏంటి అంటే ప్రాబ్లము, పళ్ళు ఎత్తుగా ఉంటాయి, చాలా స్పేసెస్ ఉన్నాయి, బట్ ఆమెకి పళ్ళు అందంగా చేసుకోవాలి, అందరిలాగా పళ్ళు వెనక్కి ఉండాలి అని ఆవిడ కన్సర్న్. ఓకే. ఫస్ట్ వాళ్ళ హస్బెండ్కి, ఫస్ట్ ఎవరైనా ఫ్యామిలీ లేడీస్ హస్బెండ్ని అడుగుతారు, ఆయన వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు అని అన్నారంట. సో ఆవిడ నా దగ్గరికి వచ్చారు, మేడం ఇట్లా మా హస్బెండ్ ఒప్పుకోవట్లేదు, నాకైతే చేయించుకోవాలని ఉంది, మరి ఎలా అని అడిగారు. నేను కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చాను, చిన్న టిప్స్ చెప్పాను అనమాట, అది వెళ్ళి మేము హస్బెండ్తో మాట్లాడండి అంటే. సో షీ కన్విన్స్డ్ ఎనీవే, ఒక 2 to 3 months టైం తీసుకున్నారు, షీ కన్విన్స్డ్. ఆఫ్టర్ దట్ ఆవిడ ఎలైనర్స్ ట్రీట్మెంట్కి వెళ్ళారు. ఓకే. అంటే 36 years వచ్చిన తర్వాత, ఇట్స్ నాట్ విత్ ఏజ్, కానీ ఇప్పుడు మన ఒక సొసైటీలో ఉంటున్నాం, పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు నువ్వు క్లిప్పులు పెట్టించుకున్నదేంటి ఇవిడి, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ ఫంక్షన్ అనుకోండి, వెళ్తే ఏంటి ఈ ఏజ్లో ఇప్పుడు పళ్ళు క్లిప్పులు పెట్టించుకుని ఇప్పుడు అవసరమా, నీకు అందం అవసరమా, ఎవ్రీవన్ అంటారు కదా. ఇప్పుడు చాలా తక్కువ మంది ఈ ఏజ్లో కూడా నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చా అన్నది చాలా తక్కువ మంది. సో అట్లా అంటారు మేడం, అలా మా హస్బెండ్ అందరూ ఇలా అంటారు నువ్వు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అది ఇది అని అన్నారు. నేను చెప్పాను, అవన్నీ మీరు వదిలేసేయండి, ఒక సంవత్సరం ఫంక్షన్స్కి వెళ్ళకపోతే ఏం కాదు, ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు అదంతా కాదు అనుకుంటే ఎలైనర్స్ ట్రీట్మెంట్ ఉంది. షీ డోంట్ నో వాట్ ఈస్ ఎలైనర్స్, తనకి క్లిప్ ట్రీట్మెంట్ వరకునే తెలుసు, పళ్ళు కరెక్ట్ చేయాలి అంటే క్లిప్ ట్రీట్మెంట్ వరకునే తెలుసు. బోన్ బాగుంది ఆవిడకి. నేను మామూలుగా ఎలైనర్స్ చెప్పాను, ఇంకోటి స్మైల్ డిజైనింగ్ అని ఉంటుంది అన్నమాట. విదిన్ 2 to 3 days మనం స్మైల్ డిజైనింగ్ చేసేయచ్చు. ఏదైతే ఎత్తు పన్ను ఉందో అవన్నీ కూడా మనం వెనక్కి తీసేసి దాన్ని క్యాప్స్ వేసి చేస్తామన్నమాట. 2 ఆప్షన్స్ చెప్పాను. ఆవిడ ఏంటంటే లేదు మేడం, నేను ఎలైనర్స్కి వెళ్తాను, నా టూత్ని నేను డిస్టర్బ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటే ఎలైనర్ ట్రీట్మెంట్కి వెళ్ళారు. వితిన్ 6 monthsలో ఆవిడకి ఏదైతే ఇన్సెక్యూరిటీ ఉందో, ఆవిడ పబ్లిక్లో వెళ్ళట్లేదంట, ఫొటోస్ మామూలుగా ఫొటోస్కి ఎక్కడ నవ్వట్లేదంట, అవన్నీ వాళ్ళ హస్బెండే చెప్తారు. మళ్ళీ ట్రీట్మెంట్కి మాత్రం నో. సో ఇప్పుడు 6 months తర్వాత ఈవిడ ఫుల్గా పళ్ళు అన్నీ కరెక్ట్ వచ్చేసినాయి, గ్యాప్స్ క్లోజ్ అయిపోయినాయి. షీ వాజ్ లైక్ వెరీ హ్యాపీ అనమాట. ఇంకా నాకు ఇప్పటికీ 1 week ఒకసారి కాల్ చేస్తారు, మెసేజ్ పెడతారు, మేడం నేను చాలా హ్యాపీగా ఉన్నాను అలా చెప్తూ ఉంటాము. షీ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఏజ్ ఈజ్ నాట్ ద మ్యాటర్ అండి, మనం ఎప్పుడన్నా ఎలాగన్నా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. ఓన్లీ ఈ ఏజ్ అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, అన్నీ సెకండరీ థింగ్, అదంతా ఫ్యామిలీ నడుస్తూనే ఉంది, దట్ ఈస్ ఫ్యామిలీ కదా, అది సెపరేట్. ఇది హెల్త్ కాదు, తనకి అలా ఉండాలి, తనకు అలా చేసుకోవాలన్నప్పుడు ఎలాగన్నా బై హుక్ ఆర్ క్రూక్ దే హ్యావ్ టు గో ఫర్ ద ట్రీట్మెంట్ చేయించుకొని. ఇప్పుడు ఆవిడకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆవిడ ఎప్పుడో కిడ్స్ ముందు జాబ్ వదిలేశారంట బికాస్ ఆఫ్ కిడ్స్, ఇప్పుడు మళ్ళీ ఆవిడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కింద జాయిన్ అయ్యారు. సో షీ వాజ్ వెరీ హ్యాపీ. ఇంకా వాళ్ళు ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కూడా షిఫ్ట్ అయ్యామని చెప్పారు. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా మాట్లాడుతూ ఉంటారు నాతో, మేడం అప్పుడు మీరు నన్ను కన్విన్స్ చేయకపోతే ఈమెని ఇంత హ్యాపీగా నేను చూసేవాడిని కాదు అట్లా అనమాట. ట్రీట్మెంట్స్లో 100% రిజల్ట్ ఉంటుందా మేడం? లైక్ ఏ ట్రీట్మెంట్లో అయినా పేషెంట్స్కి భయం ఉంటుంది కదా, లైక్ 100% రిజల్ట్ ఉంటుందా లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయేమో అని భయం ఉంటుంది కదా. సో ట్రీట్మెంట్లో 100% రిజల్ట్ ఉంటుందండి. ఆ 100% రిజల్ట్ మెయింటైన్ చేయడం మన ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక గమ్ ఇన్ఫెక్షన్ ఉంది, నేను మొత్తం క్లియర్ చేశాను, దాని తర్వాత మళ్ళీ మనం బ్రష్ సరిగ్గా చేసుకోకపోయినా, మేము చెప్పినవి పాటించకపోయినా మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది కొత్తగా వస్తుంది. ఇంకా దానికి 100% ఏదన్నా ఇప్పుడు డెంటల్ అంటే కంపల్సరీ మెయింటెనెన్స్ చేసుకోవాలి. మేము చెప్పింది మీరు 100% ఫాలో అవుతే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ చేయించుకున్న తర్వాత మీ సైడ్ నుంచి ఎంత ఎఫర్ట్ ఉంటుందో పేషెంట్ సైడ్ నుంచి కూడా అంతే ఎఫర్ట్ ఉండాలి. ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మా సైడ్ నుంచి ఏం చేస్తాము అంటే మేము ఫాలోఅప్ కాల్స్ చేస్తాం, మేడం ఎలా ఉంది, ఏమన్నా ఇబ్బంది ఉందా, ఏదైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారా అని చెప్పి. సో మేము అంతవరకే హెల్ప్ చేస్తాం. ఏమైనా ఇబ్బంది ఉందంటే పేషెంట్ మాకు ఇన్ఫార్మ్ చేస్తారు, మేము ఏమన్నా చెయ్యాలి అంటే ఫోన్లో చెప్తాం, లేకపోతే ఒకసారి రండమ్మా చూద్దామని చెప్తాం. బట్ 100% అది పేషెంట్ చేతిలోనే ఉంది. ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకున్నారో అది వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే అది ఎప్పటికీ కూడా మళ్ళీ ప్రాబ్లం అనేది రాదు. సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు. డెంటిస్ట్రీలో ఏముంటాయి? చాలా మంది భయపడతారు కదా, లైక్ భయం ఉంటది ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే
మళ్ళీ దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని. అదే ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టుగా పై పన్ను బాగా పాడైపోయినా పై పన్ను డైరెక్ట్గా కన్నుకి కనెక్ట్ అయిపోతుంది అంట కదా మేడం. నేను ఇప్పుడు ఆ పై పన్ను తీయించుకుంటే నా కన్ను ఇప్పుడు పోయింది అనుకోండి, నాకు సైట్ వచ్చేసింది అనుకో, నా పరిస్థితి ఏంటి అని అడుగుతారు. అసలు కంటికి పంటికి సంబంధం లేదమ్మా, నీకు సైట్ రాదని నేను మీరు ఎక్కడ పేపర్ మీద రాసిందంటే నేను అక్కడ రాసిస్తాను అని చెప్తా. అంటే నేను అంత స్ట్రాంగ్గా ఉన్నాను అనమాట. అసలు దానికి సంబంధం లేదండి. అలా అని చెప్పి మొత్తం పన్ను పాడైపోయి ఆ స్పేస్ ఇన్ఫెక్షన్స్ కూడా వెళ్ళిపోయిన వాళ్ళు అట్లా ఉన్నారు, అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల. సో కాంప్లికేషన్స్ ఏమి ఉండవండి, అన్నీ చూసుకునే చేస్తాం కాబట్టి. ట్రీట్మెంట్స్ ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుని దానికి తగిన ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్ ఆప్షన్. ఇప్పుడు మీరు అన్నట్టే మరీ వరస్ట్ కేసులో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? అంటే లైక్ అది చాలా వరస్ట్కి వెళ్ళిపోయింది, ఇంకా అలాంటి టైంలో ట్రీట్మెంట్ వర్క్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? వర్క్ అవుతుంది, పాసిబిలిటీ తగ్గిపోతుంది కదా. పాసిబిలిటీ తగ్గి ఇప్పుడు 80% హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? అంతే. వాడు 10% అయినప్పుడు చేయించుకుంటే వాడు బతుకుతాడు. 80% 90% పోయిన తర్వాత డాక్టర్ కూడా మేము చేస్తాం అంటారు. ఏదన్నా కూడా ఆ సివియారిటీ స్టేజ్కి వెళ్ళేంత వరకు చూడద్దు. సో పాసిబిలిటీ ఉంటుంది కానీ దాని సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది కదా. బట్ ఇప్పుడు అన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చినాయి కాబట్టి మనం రిప్లేస్ చేయగలమని అనుకుంటున్నాం, బట్ అన్ని కండిషన్స్లో కాదు. అన్ని కండిషన్స్లో పాసిబుల్ కాదు కదా. సో మీరు అప్కమింగ్ వచ్చే డెంటిస్ట్లకు కానీ ఏమైనా సజెస్ట్ చేస్తారా? లైక్ ఇప్పుడు డెంటిస్ట్రీ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకి కానీ. యూజువల్గా ఏంటి అంటే యాజ్ ఎ డెంటిస్ట్ కింద నేను పక్కా వాళ్ళకి అండ్ మా ఇంకా అప్కమింగ్ డాక్టర్స్కి ఏం చెప్తానంటే, డోంట్ గో ఫర్ అనెథికల్ ట్రీట్మెంట్. మనీ వస్తుంది కదా అని అనెథికల్ ట్రీట్మెంట్స్ అనేవి చేయొద్దు. మనీ అనేది మనం ఎథికల్గా ఉన్నా వస్తుంది, ఎలా చేసుకున్నా వస్తుంది. బట్ అనెథికల్గా అంటే రాంగ్ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల, రాంగ్ గైడెన్స్ చేయడం వల్ల మనకు అమౌంట్ అయితే వస్తుంది, బట్ వీఆర్ డూయింగ్ అనెథికల్ ట్రీట్మెంట్. అవి ఒక్కటే చేయొద్దు అని నేను చెప్తాను. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ యాజ్ ఎ డెంటల్ డాక్టర్ పేషెంట్ నుంచి వచ్చినది ఇది? సో నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది చాలామంది ఇస్తారండి. అందులో బాగా నచ్చింది, మేడం మీరు నా లైఫ్ని చేంజ్ చేసేసారు, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అట్లాంటివి చాలామంది చెప్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు నేను చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను, బికాజ్ ఐఎమ్ చేంజింగ్ దేర్ లైఫ్స్. ఎస్, దట్స్ ది థింగ్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను లైక్ ఫుడ్స్ పరంగా కానీ సజెషన్స్? సో హెల్దీ ఫుడ్స్ తీసుకోండి, ఎక్కువ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. అట్లాంటివి తీసుకోవడం వల్ల పళ్ళు హెల్దీగా ఉంటాయి. ఇంకా బోన్ స్ట్రెంత్, కాల్షియం ఎక్కువ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి పళ్ళతో పాటు చుట్టూత బోన్ కూడా మనకి హెల్దీగా ఉంటుంది. సో దీస్ ఫుడ్స్ అనేవి ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకోండి. మిగతావి ఇంకెలాగో తినాల్సినవి ఎలాగో తింటారు కాబట్టి అవాయిడ్ చేయాల్సినవి ఏమన్నా ఏది కూడా అవాయిడ్ చేయమని నేను చెప్పను, తక్కువ మోతాదులో తీసుకోమని చెప్తాను. అంటే తిన్న తర్వాత గార్గిలింగ్ చేసుకుంటే ఏది కూడా ప్రాబ్లం అవ్వదు, అంతే. ఇంకా మన దగ్గర అప్డేట్ కావాల్సిన ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే బయట కంట్రీస్లో ఉండి మన దగ్గర లేనివి ఇంకా అప్డేట్ కావాల్సినవి అలాంటివి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? యూజువల్గా అప్డేట్ అంటే మనము ఇండియాలో మన హైదరాబాద్ పర్టికులర్గా చాలా అప్డేటెడ్లో ఉన్నామండి. వాళ్ళు ఏం ట్రీట్మెంట్స్ చేస్తున్నారో అన్నీ కూడా మనం ఇక్కడ చేసేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు, ఎందుకంటే సేమ్ టెక్నాలజీ మనం కూడా యూజ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. అక్కడ వాళ్ళకి ఒక రూట్ కెనాల్కి ఒక 3 to 4 lakhs అవుతున్నది, మనకి ఇక్కడ చాలా తక్కువలో అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్స్ అనేవి ఇక్కడే చేయించుకుని వెళ్తున్నారనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటాయి అంటే ఫస్ట్ ఇనీషియల్గా అక్కడ ఏమైనా చూపించుకొని మిగతా ట్రీట్మెంట్ మాత్రం అన్నీ ఇక్కడే చేయించుకుంటారనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను ఎర్లియర్ ఒక కార్పొరేట్లో వర్క్ చేసేదాన్ని, మేబీ 2018లో. నాకు ఒక పేషెంట్ నాకు అక్కడ కలిసి ఆవిడకి డీప్ బైట్ అనే ప్రాబ్లం ఉందన్నమాట. అంటే డీప్ బైట్ అంటే పై పళ్ళు కింద పళ్ళుకి ఫుల్గా తాకిపోతాయి, కింద పళ్ళు అసలు బయటకు కనిపించవు అనమాట. సో ఆ ప్రాబ్లం వల్ల ఏంటంటే గమ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆవిడ నా దగ్గరికి జస్ట్ చెకప్కి వచ్చారు, ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నా మేడం, నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చూడండి అంటే ఐ టోల్డ్ హెర్. ఆవిడకి జస్ట్ 2 daysలోనే ఫ్లైట్ ఉంది. సో నేను వెళ్ళిపోవాలి అని చెప్పారు. డీప్ బైట్ వల్ల ఇష్యూస్ వస్తాయి మేడం, మీకు దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేయించుకోండి అని చెప్పాం. బట్ ఆ టైంలో ఆవిడకి ఏమీ ఇష్యూ లేదు. ఎందుకు చెప్తుందా డాక్టర్ అని అనుకుని ఉంటారు. బహుశా వెళ్ళారు. దాని తర్వాత నాకు మళ్ళీ రీసెంట్ టైమ్స్లో నాది ఎక్కడో చూసి
ఆవిడ ప్రతి ఇయర్ వస్తారు, బట్ ఆవిడ నన్ను ఏం కలవలేదు. ఓకే. లాస్ట్ ఇయర్ మళ్ళీ నన్ను కాంటాక్ట్ అయ్యి నా క్లినిక్ వచ్చారు పర్టికులర్గా. నేను ఎక్కడో వర్క్ చేసేదాన్ని. ఆవిడ నా దగ్గరికి వచ్చి, మేడం మీరు చెప్పింది నిజమే, నాకు ఫుల్ గమ్ ఇన్ఫెక్షన్ వచ్చి గమ్స్ అన్ని ఇంతలా వాచిపోయి వచ్చారనమాట. ఇప్పుడు నేను ఐలైనర్స్ ట్రీట్మెంట్ యూజువల్గా డీప్ బైట్ కేసెస్కి మిగతా అంతా బాగానే ఉంది, ఐలైనర్స్ ట్రీట్మెంట్ మేము సజెస్ట్ చేసాం. అప్పుడు ఆవిడ నో చెప్పారు. అప్పటి నుంచి ఆవిడ ఫ్రీక్వెంట్గా ఇబ్బంది పడుతూనే ఉన్నారంట. ఆవిడ అక్కడ యూఎస్లో అపాయింట్మెంట్ తీసుకోవడం, వాళ్ళు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేయడం, వాళ్ళు ఎలైనర్ సజెస్ట్ చేశారు. బట్ చాలా కాస్ట్ కదా అక్కడ. ఆవిడ ఇండియాకి వచ్చినప్పుడు నేను ఇండియాలో చేయించుకుంటానని చెప్పి నా దగ్గరకు వచ్చి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని ఫస్ట్ అసలు మేడం నాకు ఫస్ట్ ఎలైనర్స్ చేసేయండి అన్నారు. డైరెక్ట్గా ఎలైనర్స్ ఎలా చేసేస్తాం, ఆవిడ గమ్స్ అన్ని ఇంత లావుగా ఉబ్బెత్తిపోయి ఫుల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయి, బోన్ లెవెల్ బాగుంది. సో ఫస్ట్ ఆవిడ నాకు ఒక 10 days టైం ఇచ్చారు. ఆవిడ ఇక్కడ ఉండేది 3 weeksకి వచ్చారు, నాకు ఒక 10 days టైం ఇచ్చారనమాట. సో ఫస్ట్ మనం బేసిక్ ట్రీట్మెంట్ క్లీనింగ్ చేసి గమ్ ఇన్ఫెక్షన్ అంతా లేజర్ ద్వారా క్లియర్ చేసి ఆ తర్వాత ఎలైనర్స్కి మనం స్కాన్ తీసుకుని ఎలైనర్స్ అనేది డెలివరీ చేసాం. నా 1 year అయిపోయింది. సో ఆల్మోస్ట్ లైక్ ఆవిడ ట్రీట్మెంట్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దాంతోపాటు గమ్ ఇన్ఫెక్షన్ కూడా పోయిందనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా మన ఇండియాకి వచ్చే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. పాసిబిలిటీ ఉంటే వాళ్ళకి ఒక డెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, కానీ అది వాళ్ళకి ఎంతవరకు కవర్ అవుతుంది అనేది చూసుకుని వాళ్ళు వస్తారనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ హ్యాపెన్. అట్లా చాలా ఉన్నాయి, బట్ రీసెంట్గా అయింది కాబట్టి ఆవిడదే గుర్తుంది నాకు. సో ఏది ఉన్నా మనం ఇండియాలో చేసేసుకోవచ్చు ట్రీట్మెంట్. మనం బయట కంట్రీస్ పైన బయట కంట్రీస్ ఫాలో అయినా కూడా ఇండియాకి వచ్చి చేయించుకుంటున్నారు కాబట్టి హ్యాపీగా చేయించేసుకోవచ్చు అండి. ఎందుకంటే అన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ మన దగ్గరే ఉన్నప్పుడు ఇక్కడ చేయించుకోవచ్చు. ఇంకొకటి అడ్వాన్స్ టెక్నాలజీ విత్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇంకా మన ఎన్ఆర్ఎస్కి ఏంటి అంటే అక్కడ ఏం జరుగుతుంది, అందరూ ఫారినర్స్ ఉంటారు, వాళ్ళు అంతా నాకు చెప్పేది ఏంటి అంటే వాళ్ళంతా టైం స్పెండ్ చేయరు. సో వాళ్ళ ట్రీట్మెంట్ అయింది, ఓకే ఈ ట్రీట్మెంట్ చేయించుకోండి, బయట కౌన్సిలర్ ఉంటారు, పేమెంట్ ఇలా చేయండి, దట్స్ ఆల్. అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం అంటే చాలా కష్టం. ఇప్పుడు ఒకసారి తీసుకుంటే 6 months తర్వాత అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఎందుకంటే డెంటిస్ట్లు తక్కువ అట్లా ఉంది కదా, డిమాండింగ్ ఎక్కువ ఉంది అక్కడ. సో వాళ్ళు ఏం చెప్తారంటే మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ మన దగ్గర చేయించుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఒకటి కాస్ట్ ఎఫెక్టివ్, ఖచ్చితంగా డబ్బుల గురించి చూస్తారు మన దేశీస్ కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే ప్రాబ్లం ఉందో అది మనం కన్ఫామ్గా అడ్రస్ చేస్తాం, మనం వాళ్ళకి టైం ఇస్తాం. సార్ ఇది సార్ మీ ఇష్యూ, ఇలా చేయించుకోవాలని మనం యూజువల్గా మనం టైం ఇచ్చి మనం ప్రాపర్ ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి అందరు ఎన్ఆర్ఐస్ అయితే ఎవరికైతే ప్రాబ్లం ఉందో అందరు ఇక్కడికి వచ్చినప్పుడు చేయించుకుంటారు. ఇప్పుడు స్ట్రెస్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది, లేకపోతే ఫేస్ ఎఫెక్ట్ అవుతుంది. సో అదే కేసెస్లో టీత్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? స్ట్రెస్ వల్ల టీత్ ఎఫెక్ట్ కాదు, కానీ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే నోట్లో అల్సరేషన్స్ ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు బాగా స్ట్రెస్ ఉంది, ఇంకా నిద్రపోవట్లేదు, టైంకి ఫుడ్ ఉండదు, ఇలాంటివన్నీ జరగడం వల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్గా అల్సరేషన్ స్టార్ట్ అయిపోతా ఉంటాయి. దోస్ ఆర్ లైక్ పెయిన్ఫుల్ అల్సరేషన్స్. స్లీప్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. చాలా మంది హెయిర్ కి మాత్రమే, ఫేస్ కి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు. లేదండి, నోట్లో అల్సర్ వచ్చిందంటే అప్పుడు తెలుస్తుంది. ఇట్స్ లైక్ వెరీ పెయిన్ఫుల్, చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సో అప్పుడు మేము ఏం చెప్తామంటే ఇప్పుడు జాబ్లో అలా ఉంది మేడం, నేను ఎలా మారాలి అంటే కొంచెం చూసుకోవాలి. అట్లీస్ట్ ఇప్పుడు జాబ్ మారలేం ఇమీడియట్గా, అట్లీస్ట్ టైంకి ఫుడ్ తీసుకోవడం, కొంచెం టైం కరెక్ట్గా పడుకోవడం, అట్లాంటివన్నీ చేసుకుంటే కొంచెం రెడ్యూస్ అవుతుంది. అలాంగ్ విత్ దట్ ఏదైనా మెడికేషన్ సజెస్ట్ చేస్తాం అకార్డింగ్ టు ద కండిషన్, జెల్స్ అట్లాంటివి. ఇలా స్ట్రెస్లో ఉండడం వల్ల ఏం చేస్తారంటే పళ్ళు నూరేస్తూ ఉంటారనమాట. పళ్ళు నూరడం వల్ల ఏమవుతుందంటే పళ్ళు అరిగిపోతాయి. అలా పళ్ళు అరిగిపోవడం వల్ల టీఎంజేలో ప్రాబ్లం వస్తుంది. స్ట్రెస్లో ఉండడం వల్ల ఓవరాల్ మన టీత్ పోవడంతో పాటు జాయింట్లో కూడా ప్రాబ్లం అనేది వస్తుంది. బట్ ఎంత వీలైతే అంత స్ట్రెస్ అనేది తగ్గించుకోవడానికి మనం చూసుకోవాలి మన డైలీ రొటీన్లో. సో ఇప్పుడు మన వెయిట్ లాస్కి టీత్కి మన సంబంధం ఉందంటారా? ఉందండి. ఎలా అంటే గమ్స్ లోపల ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి. కార్టిజాల్ లెవెల్స్ పెరగడం వల్ల మెటబాలిజం అనేది తక్కువై ఫ్యాట్ రిటెన్షన్ పెరుగుతుంది. అలా పెరగడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వం. సో గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు మామూలుగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఒకసారి డెంటల్ చెకప్కి వచ్చి నార్మల్గా అంతా హెల్దీ గమ్స్ ఉన్నాయా లేకపోతే గమ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అన్నది ఒకసారి చూపించుకోండి. ఏమన్నా ఉందనుకో ట్రీట్మెంట్ విత్ ఇన్ 1 weekలో తగ్గిపోతుంది. దాని తర్వాత మీరు వెయిట్ లాస్కి వెళ్ళచ్చు. నార్మల్గా ఇప్పుడు టీత్ పెయిన్ వస్తే
హెడ్ఏక్ కూడా వస్తుంది కదా, దానికి ఏమన్నా ట్రీట్మెంట్స్ కానీ లేదంటే ఎనీ హోమ్ రెమెడీస్ కానీ? సో టీత్ పెయిన్ వల్ల హెడేక్స్ అనేవి వస్తాయి. కామన్. కామన్ అంటే అది ఏ పన్ను నుంచి వస్తుంది? మామూలుగా థర్డ్ మోలార్ జ్ఞానదంతాలు అంటారు కదా, జ్ఞానదంతాల నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే, ఇప్పుడు అప్పర్ టీత్ వచ్చింది అనుకోండి, దాని హెడ్ వరకు రేడియేట్ అవుతుంది. అది లోవర్ టీత్ అనుకోండి, ఈ జా అంటే వెనకాల ఉంటుంది కదా, ఈ జా అంతా పెయిన్ వస్తుంది. ఇంకా ఎక్కువైతే షోల్డర్ కూడా పెయిన్ వస్తుంది అనమాట. సో అలాంటి దాంట్లో రేడియేటింగ్ అవుతూ ఉంటుంది. దానికి డాక్టర్ దగ్గరికి వస్తే కరెక్ట్గా చెప్తారు. హోమ్ రెమెడీస్ అంటే ఏముంది, ఫస్ట్లో మనం వెళ్ళి ఒక మందు వేసేసుకుంటాం, ఒక టాబ్లెట్ వేసేసుకుంటాం. అది ఒక 3 గంటలు పనిచేస్తుంది, అమ్మ నాకు తగ్గింది అనుకుంటాం. 3 గంటల తర్వాత మళ్ళీ అది వస్తుంది. సో కింద ఇన్ఫెక్షన్ ఉండడం వల్లే పెయిన్ వస్తుంది కదా, ఆ ఇన్ఫెక్షన్ అనేది మనం తీయాలి. అది ఎలా తీయాలి, ఆ పన్ను తీయాలా లేకపోతే పన్నుకి ట్రీట్మెంట్ చేయాలా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో హోమ్ రెమెడీస్ చేసుకుని దాన్ని పెద్దగా చేసుకోకుండా డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం బెటర్ ఆప్షన్. ఏదన్నా పన్ను తీసేస్తే కూడా హెడ్ఏక్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఏదన్నా పన్ను తీసేస్తే హెడ్ఏక్ చాలా లాంగ్ ప్రాసెస్లో సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? పన్ను తీస్తే హెడేక్ అనేది ఏమీ రాదండి. ఇట్స్ నో వేర్ రిలేటెడ్ టు దట్. ఇప్పుడు పన్ను నొప్పి వల్ల ఏమవుతుంది అంటే మనకి హెడేక్ రావడము, ఫీవర్ రావడం, చిల్స్ రావడం, ఇదంతా పన్ను నొప్పి వల్ల జరుగుతుంది. ఒక్కసారి ఆ పన్ను తీసేసిన తర్వాత ఇవన్నీ కూడా సబ్సైడ్ అయిపోతాయి. పన్ను తీసిన తర్వాత హెడేక్ రాదు, పన్ను నొప్పి వల్ల హెడేక్ అనేది వచ్చే ఛాన్స్. థ్యాంక్ యూ శ్వేత గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వంశీ. సో చూసారుగా గైస్, బాడీతో పాటు టీత్ కూడా చాలా ఇంపార్టెంట్. మేడం చెప్పిన కానీ జాగ్రత్త ఫాలో కండి, అప్పుడు మీ టీత్ కూడా హెల్తీగా ఉంటాయి.